హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధాత్రి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి ట్యూస్డే మినీ వ్లాగ్ అనమాట. ఇది మార్నింగ్ మా పాప కోసం బాక్స్లోకి ఎల్లో రైస్ చేశాను, ట్యూస్డే కాబట్టి. ఇంకా తర్వాత యాజ్ యూజువల్గా కర్రీ చేశాను, చుక్కకూర అనమాట. చుక్కకూరలోకి అలసందలు ఫ్రై చేశాను అనమాట. కాంబినేషన్, ఈ కాంబినేషన్ ఎవరికి నచ్చుతో కామెంట్ చేయండి. అలాగే యాజ్ యూజువల్ బ్రౌన్ రైస్ అనమాట, అలాంగ్ విత్ తర్వాత ఇక ఈ ఎల్లో రైస్ అనమాట. ఈ ఎల్లో రైస్లో నాకు పచ్చిమిరపకాయ అంటే చాలా ఇష్టం అనమాట. వేయించిన పచ్చిమిరపకాయ దట్టు విత్తనాలు ఉండకుండా తింటాను అనమాట. నాకు చాలా ఇష్టం. అలాగే ఇంకా ఈవినింగ్కి పప్పు నానపోసాను అనమాట. నేను కొంచెం పచ్చెనపప్పు వేస్తాను అనమాట. మీలో ఎవరైనా వేస్తారంటే కామెంట్ చేయండి. అలాగే నేను కొన్ని అటుకులు నానపోడుతాను అనమాట. అంటే దోశ బాగా పఫీగా రావడం కోసము నేను అటుకుల్లో కూడా వేస్తాను. ఇది నా ఈవినింగ్ స్నాక్ అనమాట. మార్నింగ్ పెసరట్టు వేసాను కదా, దాంట్లోంచి 2 గుప్పెళ్ళు పెసలు తీసి పక్కన పెట్టుకున్నాను ఈవినింగ్ స్నాక్స్ కోసం. చూడండి ఎలా మొలకలు వచ్చినాయో. అలాగే మా వారికి నైట్ కోసం ఇది మిక్స్డ్ నానబెట్టాను అనమాట. ఈ నైట్ ఉడకబెట్టుకొని తింటాం అనమాట. నైట్ వరకు మార్నింగే నానబెడతాను అనమాట, ఈవినింగ్ అట్లా. తర్వాత వచ్చేసరికి నా డీటాక్స్ వాటర్ అనమాట. ఈవినింగ్ టైంలో మధ్యాహ్నం నానబెట్టుకుంటాను. తర్వాత ఈవినింగ్ మీ టీ తాగాలి, టీ తాగుతారు, నేనేమో ఈ వాటర్ తాగుతాను అనమాట. వాము, జీలకర్ర, మెంతులు కలిపినది. తర్వాత ఈవినింగ్ యాజ్ యూజువల్గా నేను ఇంకా గుమ్మానికి పూజ చేసుకుంటాను కదా, మంగళవారం పూట నేను ఇలా పెట్టుకుంటాను అనమాట గుమ్మానికి. మీరు ఎంతమంది ఇలా ట్యూస్డే చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. దట్స్ ఎనఫ్. 2 days మీన్స్ ట్యూస్డే వ్లాగ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.